సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీ మోసం జరిగింది. విహెచ్ఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ జనాన్ని నిండా ముంచేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లిప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మధ్యవర్తి జోష్ బ్రదర్ ద్వారా బాధితులకు పరిచయమైన ప్రసన్న కుమార్ 69 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. తీరా ఇల్లు ఎప్పుడిస్తారు అంటే నేడు రేపు అంటూ మాయమాటలతో దాటవేస్తూ వస్తున్నాడు. ఒక సందర్భంగా తామంతా ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే కుక్కలతో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు ఆ బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న 2019లో. అంటే పేదోళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేమందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బిహెచ్ఎల్ ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యాయం జరగాలని. మేము మోసపోయిన మాట వాస్తవం, కానీ మాకు న్యాయం జరగాలి. పేదల్ని ఆశలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారన్న. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము. దోస్తులం అందరం కలిసి కొంతమంది బాధితులం అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆరా మొత్తం తీయగా 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము, మా మీద వేరే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు, తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. మేము డబుల్ బెడ్రూమ్ కోసము జోజీ అనే ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. బేరన్ కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. డబ్బులు మామూలుగా కట్టలేదు, చాలా కష్టపడి చెమటోర్చి అక్కడ ఇక్కడ పని చేసుకుని చాలా కట్టాము. ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఆ అమౌంట్లు సరిపోతే బయట ఇంట్రెస్ట్లు తీసుకుని 4 రూపాయలు 5 రూపాయలు లెక్క తీసుకుని ఆ ఇంట్రెస్ట్లకి చాలా ఇబ్బంది కడుతున్నాం. మీరే ఏదో రీతిగా మాకు న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం.